శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణపాటు విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదబిందువు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణం మూర్తనుందింపగానప్పుడే అంకురానందమయ్యుండ నవ్వేళ నుండి భీషణు వేడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకంపు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంపు సంరంభమయ్యుండ దినకర వదనం తీక్ష్ణం స్తోత్రానం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదివక్రం రం 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 రాజయోగం సకల శుభని సమ్మదేవాయవేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయ సంగ్రామం నమామి రం 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 భక్తహస్తం విశుద్ధరహరణం వేద వేదాంగ దీపం రం 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 భక్తరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం రం 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 కల్పవృక్షం మణిమయమధురం మాయమాయాసురం ఇంద్రవంద్యం జననిధి గలనం సౌమ్య సామ్రాజ్యనామం సిద్ధియోగం ఘనజన సదయం ఆర్యపుత్రార్చితాంగం సింహాసనం ఆదిఅంగం ప్రకాశం చిత్స్వరూపం సకల దిశయ సంగ్రామం నమామి సాక్షిభూతం వికసిత వదనం దిగ్గలాక్షం సురక్షం